అన్న ఎలా అనిపించింది గుంటూరు కారం? గుంటూరు కారం చాలా కారంగా బాధ పెట్టింది. కారం తింటే మనకి ఇక్కడ నుంచి కాళ్ళకి నీళ్ళు కడతాయి. బాధతో ఏమంటారు హాహా అంటాం కదా, అట్లా నోరు కాపించింది. అంటే మంచిగా నోరు కారంగా రాలేదు, బాధతో వచ్చింది. నేను ఫ్యాన్ అని భయ్య, మహేష్ బాబు గారి హ్యూజ్ ఫ్యాన్. నాలాంటి ఫ్యాన్ ఎవడు ఉంటాడు, ఎందుకంటే చిన్నప్పటి సంది మాకు నేను స్కూల్ హాస్టల్ చదువుకున్నా. అప్పటి నుంచి నాకు హ్యూజ్ ఫ్యాన్ ఏమంటారు మహేష్ బాబు గారికి హ్యూజ్ ఫ్యాన్స్ ఉన్నారు, నా గ్రూప్ లోనే ఉన్నారు. అయితే నేను జడ్చెల్ల షాద్నగర్ తెలుసా మీకు, అక్కడ నుంచి ఈడి వరకు బైక్ వచ్చి 1 o'clock షో చూడడానికి నాకు ఏమైనా దూలనా? ఇంత మంచి సినిమా వస్తుంది అంటే, మా మహేష్ బాబు గారి సినిమా వస్తుంది, ఇది ఎగరాలంటే నేను వచ్చిన అక్కడ కూడా థియేటర్స్ ఉన్నాయి కదా, అక్కడ కూడా చూడొచ్చు కదా. కానీ వీడికి వచ్చి చూసేసరికి సినిమా ఒక సీరియల్ చూసినట్టు అనిపిస్తుంది. ఇది సీరియల్. త్రివిక్రమ్ గారు కూడా చేస్తుంటారా మా గలీజ్ గా డైరెక్షన్? త్రివిక్రమ్ గారు ఎందుకు ఈ సినిమా తీశారా అనిపిస్తుంది. అసలు నేను త్రివిక్రమ్ గారి నుంచి ఇలాంటి స్టోరీ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే, నేను పాజిటివ్ నెగిటివ్స్ చెప్తా భయ్యా. నేను పాజిటివ్స్ ఒకటి చెప్తా, నేను చెప్తా అని ఎక్స్ప్లెయిన్ చేస్తా. పాజిటివ్స్ భయ్యా, మహేష్ బాబు గారి యాక్టింగ్, శ్రీలీల గారి డాన్స్, మహేష్ బాబు గారి డాన్స్, త్రివిక్రమ్ గారి డైలాగ్స్ మహేష్ బాబు నోరు నుంచి వచ్చేది. స్టోరీ ఇప్పుడు నెగిటివ్స్ మాట్లాడితే స్టోరీ నాకేం లేదు, మెసేజ్ ఉందంటూ అసలు ఏం మెసేజ్ నాకు అర్థం కాదు. ఫైనల్ లాస్ట్ లో మా మదర్ ని సన్ ని మీట్ చేస్తారు. ఆ మీట్ చేసే టైంలో ఎమోషన్స్, ఓవర్ ఎమోషన్స్ ఆల్రెడీ రిపీటెడ్ అయినాయి. ఏమంటారు ఆ ఎమోషన్ టైంలో మనం ఎక్స్పెక్ట్ చేస్తాం, ఎక్స్పెక్ట్ చేయందే కదా మూవీ. ఎక్స్పెక్ట్ చేసినాయి అవి మూవీ ఎందుకు అవుతుంది? ఇప్పుడు చాలా మంది హనుమాన్ అని హనుమాన్ సంక్రాంతికి వస్తుంది, గుంటూరు కారం సంక్రాంతికి వస్తుంది. ఈ రెండు సినిమాలు పోటీ అంటే సంక్రాంతికి నా గుంటూరు కారం బాగా ఆడాలనుకుంటా, మా సినిమా కాబట్టి నా సినిమా గట్టి ఆడాలనుకుంటా. ఇప్పుడు వచ్చి రివ్యూ చెప్పి ప్రతి ఒక్కడు హనుమాన్ సినిమా బాగుంది, ఈ సినిమా పోయిందంటే నాకు ఎట్లుంటది? మండుతుందా? మరి మండుతుంది అన్నప్పుడు నాకు ఇట్లాంటి సినిమా నా హీరోని పెట్టుకొని నువ్వు ఇట్లాంటి సినిమా తీసినప్పుడు నేను డైరెక్ట్ అని తిట్టాలా వద్దా? తిట్టాలి. ఫ్యాన్ గా నాకు ఆ రైట్స్ ఉన్నాయి కదా. ఉన్నాయి. మరి నేను తిట్టకుంటే ఇంకెవరు తీస్తారు? అవును, అందరు ఫ్యాన్స్ తలకాయ కిందికి వేసుకొని పోయి. అవును, ఊపు లేదు అసలు. నేను అనుకుంటున్నా ఓకే భయ్యా, నీకు వీడియో చూపిస్తా, వీడియో తీసుకుంటా. మీరు సినిమా చూసారా? ఓకే భయ్యా, నేను నా రివ్యూ ఆ భయ్యా రివ్యూ తీసుకో, ఏం కరెక్ట్ ఉందో ఆయన చెప్తాను. ఎలా ఉందన్న మూవీ? మూవీ స్టోరీ బాగుంది, అన్ని బాగున్నాయి. మూవీ బ్లాక్ బస్టర్. మహేష్ బాబు 1 man షో. శ్రీలీల గారి యాక్టింగ్ ఎలా అనిపించింది? శ్రీలీల యాక్టింగ్ బాగుంది, డాన్స్ బాగుంది. సెకండ్ హీరోయిన్ యాక్టింగ్ బాగానే ఉందన్న. ఓకే, ప్లస్ పాయింట్ ఏందన్న సినిమాలో? ప్లస్ పాయింట్స్ మహేష్ బాబు 1 man షో. మ్యూజిక్ ఎలా అనిపించింది? మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ బాగుంది. ఓకే, కుర్చీ తాత అది సాంగ్ అన్నది, కుర్చీ తాత ఉండదు. కుర్చీ తాత సాంగ్ ఎలా అనిపించింది? కుర్చీ తాత సాంగ్ బాగుంది. అదొక్కటే బాగుంది అంటారు, నిజమేనా? ఇంకా ఒక్కటే కాదు, మిగతా ఫస్ట్ స్టార్టింగ్ సాంగ్ కూడా బాగుంది. ఓకే, దమ్మాసల సాంగ్ బాగుంది. కుర్చీ లైన్ ఏందని అసలు అమ్మగారింటి దారేదని అంటారు బయట, అలా ఉంది. తల్లి గురించి సెంటిమెంట్ అదే ఉందంటారు. లైన్ ఏంది అసలు? లైన్ అంటే స్టోరీ ఏంటి? మదర్ సెంటిమెంట్ అన్న, అంతే అన్న. అది మీరు చూస్తే మీకు అర్థమవుతుంది అన్న. మీరు వెళ్ళి చూడండి. వెళ్ళి చూడకుండా ఇక్కడ ఎందుకు లేనిపోని బ్యాడ్ రివ్యూస్ ఎందుకు ఇస్తారన్న? కావాలన్నా బ్యాడ్ రివ్యూస్ కాదన్న, కావాలన్నా ఎందుకు? ఎవరి కోసం చెప్పండి, మీరు చెప్పండి ఎంత బాగుంది అని చెప్తే నేను అదే చూసి మాట్లాడండి ముందు. అదే మీరు చెప్పండి. చూడకుండా మీరే రివ్యూలు ఇచ్చుకుంటుంటారు, చూడకుండా సినిమా చూడకుండా రివ్యూ ఇచ్చుకుంటున్నారు. థ్యాంక్స్. నాకైతే నిజంగా కానీ ఒకటి తగ్గిందన్న. ఏం తగ్గిందంటే స్టోరీ తగ్గిందన్న. నిజంగా చెప్తాను కదా, స్టోరీ అయితే మామూలుగా లేదు. అసలు స్టోరీయే లేదన్న సినిమాలో. అంటే ఉంది స్టోరీ, మదర్ సెంటిమెంట్ ఉంది, కొడుకు మదర్ రిలేషన్షిప్ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ సీన్లు చూస్తే అరే ఈ సీన్ అక్కడ చూసినట్లుంది, అరే ఈ సీన్ ఇక్కడ చూసినట్లుంది. ఆల్రెడీ ఇవన్నీ చూసేసిన సీన్సే అన్న. అంటే మొత్తం మిక్సీ గ్రైండర్ అంటే చూడు, అవన్నీ కొట్టి తీసిన సినిమా లాగానే అనిపించింది. గురూజీ అని చెప్పి పెద్ద రాడ్ దింపిండి అన్న ప్రతి ఒక్కరికి. కొన్ని ఉన్నాయి, కొన్ని డైలాగ్స్ అయితే ఉన్నాయి. మన గురూజీ పెన్తో వచ్చిన డైలాగ్స్ అయితే చాలా ఉన్నాయి. ఒక 2-3 ఉంటాయి డైలాగ్స్, అంతే మన మనసుకి టచ్ అయిపోతాయి ఆ డైలాగులు. మిగిలినది చెప్పాలనుకుంటే గురూజీ మా మహేష్ అన్న నుంచి రేంజ్ అనుకుంటే ఏదో రేంజ్లో ఉంటుంది అనుకుంటాం, కానీ అసలు ఏ రేంజ్ కూడా ఉండదు అన్న.
ఎందుకన్నా అసలు ఇలాంటి సినిమాలు ఎందుకు తీస్తారా అని అయితే అనిపించింది. ఒకటి స్కూళ్ళు మానేసి, కాలేజీలు మానేసి, జాబు మానేసి 1000-2000 పెట్టుకొని టికెట్ కొని ఇంత రాత్రిపూట 1 o'clock వచ్చి సినిమా చూసి అసలు ఎలాంటి సినిమా చూసాంరా అని అనుకున్నామన్న. ఈ సినిమా చూసి నిజంగా డిసప్పాయింట్మెంట్ అయితే చాలా అంటే చాలా మంది అయ్యాము. కానీ ఈ సినిమాని మార్నింగ్ టైంలో ఫ్యామిలీతో వచ్చి ఒకసారి అయితే చూడండి. కానీ నెక్స్ట్ మిగిలిన ఇంకా ఉన్నాయి కదా సినిమాలు, ఆ సినిమాలు కూడా చూడండి. మీకు అప్పుడు ఆ సినిమాలు బాగా నచ్చుతాయి అన్న. కుర్చీ సాంగ్ ఎలా అనిపించింది? మహేష్ అన్న డాన్స్ అయితే ఇరుగా తీసేసిన. అంటే శ్రీలేర గారికి మ్యాచ్ చేస్తారా చేయరా అని అనుకున్నాము, కానీ ఇరుగా తీసేసిండన్న. అంతకు మించి చేసిండు మహేష్ అన్న అయితే. మహేష్ అన్న అయితే ఎక్కడ డిసప్పాయింట్ చేయలేదన్న, స్టోరీ డిసప్పాయింట్మెంట్ చేసిందన్న అంతే.